ప్రజాప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పట్టించుకోవడం లేదన్న ఆందోళనలకు టీటీడీ ఫుల్ స్టాప్ పెట్టింది. మార్చి 24వ తేదీ నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను టీటీడీ అనుమతిస్తోంది. వారి సిఫారసుపై తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను కేటాయిస్తోంది. ఒక్కో ప్రజాప్రతినిధికి రోజుకు ఒక్క సిఫార్సు లేఖను మాత్రమే అనుమతించనున్నారు. ఆ లేఖపై గరిష్టంగా 6 భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంతకాలంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించకపోవడంతో ఏర్పడిన సమస్యకు టీటీడీ పరిష్కారం చూపింది. టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు అలాగే ఆయన నేతృత్వంలో ఉన్న ఒక పాలక మండలి చొరవతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఆదేశాల మేరకు టీటీడీలో కూడా తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను స్వీకరించాలని చెప్పి కూడా ఇదివరకే చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే 24వ తేదీ సోమవారం నుంచి ఒక టీటీడీలోగా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల మేరకు ఆ యొక్క దర్శనాలు కూడా అనుమతించబోతున్నారు భక్తులను. దీనికి సంబంధించి ఈరోజు అంటే 23వ తేదీ ఆదివారం నుంచి ఉదయం ఒక తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వీకరిస్తున్నారు. అంటే గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 294 నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గాలు ఉండగా ఆ నియోజకవర్గాల నుంచి ప్రతి ఎమ్మెల్యేను అలాగే ఎంపీల నుంచి కూడా ఎమ్మెల్సీల నుంచి కూడా సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించేది. అయితే రాష్ట్ర విభజన తర్వాత క్రమంగా ఆ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వీకరించడాన్ని క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా అంటే తెలంగాణ ప్రజాప్రతినిధులు కొంతమంది తిరుమలకు వచ్చినప్పుడు కూడా వారి ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి. అంటే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను కూడా అనుమతించాలని చెప్పి కూడా వారు పదే టీటీడీకి కూడా విన్నవించారు. అలాగే ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా ఓ లేఖ కూడా రాశారు. తమ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని చెప్పి కూడా ఆయన కోరడం కూడా జరిగింది. ఈ క్రమంలోనే టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో బిఆర్ నాయుడు చొరవతో అలాగే టీటీడీ బోర్డులో కూడా తెలంగాణకు సంబంధించిన 3 బోర్డు మెంబర్లు కూడా ఉన్నారు. అంటే వారందరి ప్రమేయంతోనే ఈ యొక్క తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని చెప్పి కూడా ఒత్తిడి తేవడంతో ఈ యొక్క నిర్ణయానికి కూడా టీటీడీ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఈ నెల 25వ తేదీ తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ కోయిల్ ఆన్వాల్ తిరుమంజనం నేపథ్యంలో ఆ రోజు విఐపి బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేసింది. అలాగే 30వ తేదీ కూడా ఉగాది ఆస్థానం ఆలయంలో ఉండడంతో కూడా ఆ రోజు కూడా ఈ యొక్క విఐపి బ్రేక్ దర్శనాలు ఆర్జిత సేవలను కూడా టీటీడీ రద్దు చేసింది. ఇందులో భాగంగా అంటే 25వ తేదీ ముందు రోజు అంటే 24 అలాగే 30వ తేదీ ముందు రోజు 29వ తేదీ అంటే 24, 29 తేదీల్లో ఈ యొక్క విఐపి బ్రేక్ దర్శనాలు అలాగే కొన్ని ఆర్జిత సేవా టికెట్లను కూడా టీటీడీ రద్దు చేసింది. అదే మొత్తానికి దీనికి సంబంధించి తెలంగాణలో అయితే ఈ యొక్క ఆది సోమవారం విఐపి బ్రేక్ దర్శనాలను అనుమతిస్తున్నారు. అలాగే గురువారాల్లో 300 రూపాయల దర్శనాన్ని కూడా అనుమతిస్తున్నారు. అంటే తెలంగాణకు సంబంధించి ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల్లో అంటే రోజుకి ఒక సిఫార్సు లేఖ మీద 6 మంది ఒక భక్తులను మాత్రమే అనుమతించేలా కూడా ఒక టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి తిరుమలలో టీటీడీకి సంబంధించి అంటే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను కూడా అనుమతించనుండడంతో తెలంగాణ ప్రజాప్రతినిధులు అలాగే తెలంగాణ నుంచి వస్తున్న భక్తులు కూడా ఒక టీటీడీ నిర్ణయం పట్ల ప్రభుత్వం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.